హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి హౌ టు సెటప్ గూగుల్ యాడ్స్ అకౌంట్. మన గూగుల్ యాడ్స్ అకౌంట్ని జీమెయిల్ ద్వారా ఎలా మనం సెటప్ చేసుకోవాలో ఈరోజు టాపిక్లో డిస్కస్ చేద్దాం. మీరు గూగుల్ యాడ్స్ అకౌంట్ మీరు సెటప్ చేయాలంటే మీరు ads.google.com అనే URLకి వెళ్ళాలి. ఈ ads.google.comలో మనం ఏమేమి చేయొచ్చు ఒకసారి చూద్దాం. ఎటువంటి యాడ్స్ క్రియేట్ చేయాలో. ఈ గూగుల్ యాడ్స్ యూజ్ చేసి సెర్చ్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. డిస్ప్లే అంటే బ్యానర్ యాడ్స్, ఇమేజ్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. షాపింగ్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. వీడియో యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్ యాడ్స్, అట్లానే లోకల్ ఎస్ఈఓ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. జీమెయిల్ యాడ్స్ క్రియేట్ చేయొచ్చు. మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ రాసారు చూడండి, గూగుల్ యాడ్స్ గివ్ యూ మెనీ వేస్ టు బీ సీన్. దీంట్లో కూడా యూట్యూబ్లో కూడా మనకి వీడియో అంటే యూట్యూబ్లో కూడా స్కిప్పబుల్, నాన్ స్కిప్పబుల్ యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ని, మీ యాప్ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇక్కడ ప్లే స్టోర్ ఉంది కదా, ఈ ప్లే స్టోర్లో మనం మొబైల్ యాప్స్ని ఇన్స్టాలేషన్స్, డౌన్లోడ్ అటువంటి కైండ్ ఆఫ్ యాడ్స్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఇది సెర్చ్ యాడ్ అనమాట. ఇక్కడ కనబడుతుంది కదా గూగుల్ సెర్చ్. ఒక స్పెసిఫిక్ కీవర్డ్కి మీ యాడ్ కనపడినట్లయితే దాన్ని గూగుల్ సెర్చ్ యాడ్స్ అంటారు. ఇక్కడ మీరు సైన్ అప్ అయినట్లయితే మీరు 20,000తో మీరు గూగుల్ యాడ్స్ లాస్ట్ 60 డేస్లో మీ అమౌంట్ స్పెండ్ చేసినట్లయితే వీళ్ళు 20,000 క్రెడిట్ ఇస్తారట. ఇక్కడ వచ్చేసి 40,000 క్రెడిట్ ఇస్తున్నారు, కానీ స్పెండ్ చేయాల్సింది 60,000. ఇక్కడ క్రెడిట్ వచ్చేసి 60,000 ఇస్తున్నారు. మీరు 1,20,000 అనేది మీరు స్పెండ్ చేసినట్లయితే ఫస్ట్ 60 డేస్లో మీకు ఇంత అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇది ఫస్ట్ 60 డేస్లో 40,000, కానీ మీరు స్పెండ్ చేయాల్సిన అమౌంట్ 60,000. ఇది 20,000కి 20,000 అనేది ఫస్ట్ 60 డేస్లో ఇస్తున్నారు. ఈ ఆఫర్స్ ఇచ్చారు. ఇది గూగుల్ యాడ్స్. మరి మనం ఏమేమి అచీవ్ అవ్వచ్చు ఈ గూగుల్ యాడ్స్ ద్వారా అంటే, మ్యాక్సిమైజ్ లీడ్స్, మన లీడ్స్ జనరేట్ చేసుకోవచ్చు. కన్వర్షన్స్, అట్లనే ఇంక్రీజ్ ద ఆన్లైన్ సేల్స్, షాపింగ్ రిలేటెడ్ యాడ్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. మన వెబ్సైట్కి ట్రాఫిక్ బిల్డ్ చేసుకోవచ్చు. అట్లనే స్టోర్ కూడా, ఫిజికల్ స్టోర్ కూడా మనం ట్రాఫిక్ బిల్డ్ చేసుకోవచ్చు. బ్రాండ్ అవేర్నెస్, పబ్లిక్కి మీరు రీచ్ అవ్వచ్చు. ఇది మొబైల్ యాప్ ఇన్స్టాలేషన్ యాడ్స్. సో ఈ యాడ్స్ అన్ని మనం ఈ గూగుల్ యాడ్స్ ద్వారా క్రియేట్ చేసుకోవాలి. మీరు అకౌంట్ సెటప్ చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలంటే ఈ స్టార్ట్ నౌ అని బటన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పేమెంట్ మెథడ్ అడుగుతుంది. మనం ఏదో పేమెంట్ మెథడ్ తీసుకోవాలి. టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసేసి ఇక్కడ అడుగుతుంది, మీకు వాంట్ పర్సనలైజ్డ్ గైడెన్స్ ఫ్రమ్ ద గూగుల్ యాడ్స్ ఎక్స్పర్ట్ అంటే నో అని చెప్పాలి. సో నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ మన డేటాని ఫిల్ చేస్తున్నాను. ప్రమోషన్ కోడ్ లేదు కాబట్టి జస్ట్ ఐఎమ్ ఫిల్లింగ్ మై డీటెయిల్స్ స్ట్రైట్. ఇది క్రియేట్ చేసాం. ఆర్గనైజేషన్ నేమ్ క్రియేట్, స్టేట్ తెలంగాణ. ఆల్ ద డీటెయిల్స్ మీరు ఫిల్ చేయాలి. నెక్స్ట్ పేమెంట్ మెథడ్కి వెళ్తుంది. పేమెంట్ మెథడ్ నేను నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నాను. ఎంత అమౌంట్, యాడ్ మాన్యువల్ అమౌంట్ ఎంత యాడ్ చేస్తున్నారు అని అడుగుతుంది. ఎగ్జాంపుల్గా నేను 10,000 రూపీస్ ఇచ్చాను. టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేసి నో అని చెప్పేసి ఇక్కడ సబ్మిట్ బటన్ ఉంది, ఈ కాన్సెప్ట్. ఇది ఒక మెథడ్ అండి. ఇట్లా మనం అకౌంట్ని మనం సెటప్ చేసుకోవచ్చు.
డైరెక్ట్గా స్విచ్ టు ఎక్స్పర్ట్ మోడ్ అని ఉంటుంది, దాంట్లో కూడా మనం వెళ్ళొచ్చు. చూడండి, యువర్ అకౌంట్ ఈస్ ఆల్రెడీ యాక్టివ్. క్లిక్ ఆన్ కంటిన్యూ విత్ యువర్ అకౌంట్. ఇది మన గూగుల్ యాడ్స్కి సంబంధించిన అకౌంట్ అండి. మన ఐడి అనేది ఇక్కడ క్రియేట్ అయిపోయింది. రైట్ సైడ్న చూడండి, 6904581276. ఇది ఐడి, గూగుల్ యాడ్స్కి సంబంధించిన ఐడి. ఈ జీమెయిల్ నుంచి, సింగిల్ జీమెయిల్ నుంచి మనం ఇట్లాంటి అకౌంట్స్ 20 అకౌంట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు క్యాంపెయిన్ క్రియేట్ చేసుకోవాలండి. ఇక్కడ క్రియేట్ న్యూ క్యాంపెయిన్, ఈ క్యాంపెయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు క్రియేట్ న్యూ క్యాంపెయిన్కి సంబంధించిన ఆబ్జెక్ట్స్ ఎక్స్ట్రా డిస్ప్లే అవుతుంది. చూడండి, ఇది మీ ఆబ్జెక్ట్. మనం ఎటువంటి యాడ్స్ క్రియేట్ చేసుకోవచ్చు: సేల్స్, లీడ్స్, వెబ్సైట్ ట్రాఫిక్, మొబైల్ యాప్ ప్రమోషన్, బ్రాండ్ అవేర్నెస్, లోకల్ స్టోర్ విజిట్స్ అండ్ క్రియేట్ క్యాంపెయిన్ విత్ గోల్. ఆల్ దీస్ ఆర్ వాట్ మన గోల్స్. ఈ గోల్స్ని బేస్ చేసుకొని అగైన్ మనం సెర్చ్ యాడ్స్ క్రియేట్ చేయాలా, డిస్ప్లేస్ క్రియేట్ చేయాలా, పెర్ఫార్మెన్స్ మ్యాక్స్, నెక్స్ట్ షాపింగ్, వీడియోనా. ఇక్కడ సెర్చ్, డిస్ప్లే ఉన్నాయి. ఇట్లా డిమాండ్ చేయాలి. ఎప్పటికప్పటికి ఇక్కడ డాష్ బోర్డ్ మారుతూ ఉంటుంది. ఎవరి 2 వీక్స్ 3 వీక్స్కి మీరు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. సో ఇదేంటి ఫ్రెండ్స్, మనం గూగుల్ యాడ్స్ అకౌంట్ అనేది జీమెయిల్ ఐడి ద్వారా ఎట్లా క్రియేట్ చేసుకున్నామో చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్.